హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై గార్డెన్. కొన్ని బెండకాయలు అయితే వచ్చాయండి, కోద్దాం. ఈ బెండ విత్తనాలను బయట తీసుకొచ్చామండి, బయట తీసుకొచ్చి పెట్టాము. ఇవి మంచిగానే వస్తున్నాయి. బెండకాయలు అయితే అండి వేసుకోవాలి, కానీ మంచిగా ఒకరోజు వదిలేసి ఒకరోజు కోసుకోవచ్చు. కొన్ని ఒక 10 మొక్కలు ఉంటే చాలు, మనకి కర్రీలోకి చారులోకి యూజ్ అవుతాయి అన్నమాట. వీటికి ఏం లేదండి, రోజు వాటర్ పట్టడం చక్కగా. ఇంకా మళ్ళీ ఏమన్నా ఎరువు ఉంటే ఎరువు వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కాయలు అయితే. ఈ విత్తనాలు అయితే బయట షాప్లో కొన్నాయేనండి, దానివల్ల మంచిగా వస్తున్నాయి అనుకుంటా. ఇంకా వేరే మందులు కూడా ఏమి వేయలేదు అసలు. పాపం వాటికి వర్షం వాటరు, మళ్ళీ మేము పోసే వాటర్ ఇవే సరిపోయాయి అన్నమాట. ఇది వర్షాకాలంలో తీసిన వీడియో అండి, ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను. ఇదేమో తమలపాకు మొక్క అండి. తమలపాకు మొక్కకి అసలు పాపం దీనికైతే సపోర్ట్ ఏం లేదండి, ఒక గోడ సపోర్ట్కే వెళ్తుంది అనమాట అది. ఇంకా పైన కొన్ని బెండ మొక్కలు పెట్టాము మళ్ళీ బకెట్లో కూడా, అవి కూడా వస్తున్నాయి. అసలు ఒక్క గింజ పెట్టినా కూడా వేస్ట్ కాకుండా మంచిగా వస్తున్నాయండి కాయలు అయితే. ఇది తోటకూర మొక్క చూడండి ఎంత బాగుందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.